నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జడ్జ్ హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ వారు ఈ రోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. నిర్మల్ జిల్లా బైన్సాలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు పట్టణంలోని వాసవి నగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్యకుల దేవత అయినటువంటి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరం గత 2 సంవత్సరములు నిర్మించారు. ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహిస్తున్నారు. దసరా నవరాత్రి శుభాకాంక్షలు. 2 సంవత్సరాలుగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలకు బైన్సాలో ఉన్నటువంటి ప్రథమ పౌరులు ఆఫీసర్లను ఆరతికి పిలిచి వాళ్ళని ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చి ఈరోజు సాయినాథ్ దమ్కండ్వార్ అధ్యక్షతన కమిటీ ప్రతిరోజు ఒక అలంకరణ, అదేవిధంగా ప్రతిరోజు భక్తులందరూ అశేష సంఖ్యలో పాల్గొని ప్రతిరోజు విధావంతం చేస్తున్నటువంటి బైన్సా పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. మరియు అదేవిధంగా వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ ప్రతి హిందూ సభ్యుడికి దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రిలో భాగంగా బైన్సా పట్టణంలో వాసవి అమ్మవారి గుడి ఆలయం నిర్మించి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రతిరోజు అమ్మవారు 9 రోజులు ప్రతి ఒక్క రూపం, రోజు ఒక రూపంలో భక్తులను దర్శనమిస్తూ వాళ్ళ కోరికలు తీరుస్తూ అమ్మవారు అందరికీ సుఖశాంతులతో ఉంచుతుంది. మా ఆర్యవైశ్య సంఘం తరపున ఈ ఆలయాన్ని నిర్మించి ఈరోజు ఘన విజయంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. దీనికి ప్రతి ఒక్క సభ్యులు సహకరిస్తున్నారు. వారందరికీ మీ ఛానల్ తరపున ధన్యవాదాలు. మరియు రోజు ఒక విఐపీస్ బైన్సాలో ఏఎస్పీ గారు వచ్చారు, నిన్న సిఐ గారు వచ్చారు, ఈరోజు లెక్చరర్ గారు, ఇలా ప్రతిరోజు అందరూ వస్తూ ఎంత బాగుంది, ఎంత అమ్మవారి కళ కూడా బాగుంది. మళ్ళీ ఇక్కడ అమ్మవారికి కోరికలు చాలా అమ్మవారు తీరుస్తుంది. ఈరోజు కూడా కొందరు భక్తులు
గోదానం చేశారు. వాళ్ళ ఏదో కోరిక ఉండే తెలిసింది అమ్మవారు. ఇలా ప్రతి సుఖశాంతులు ఉంచాలని కోరుకుంటూ జై వాసవి. వాసవి మాత అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మన మైంతాపట్నంలో వెలిసిన వాసవి మాత ఆలయంలో గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే మనం ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామో ఈరోజు 9వ రోజు మనం కన్యమాతలతో మనం ఈరోజు ఆరతి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వైభవంగా మనం ఏదైతే నిర్వహించుకుంటున్నామో మనం దుర్గాదేవి చేతిలో మనం ఆయుధాలు చూస్తాము. అదే ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవి మనకు అవసరం వచ్చినప్పుడు ఆయుధాలు చేపట్టాలని మనకు సూచించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పండుగలు జరుపుకుంటూ మనం కూడా ఎవరికి తక్కువ కాదని మనం కూడా ఆయుధాలు చేతిలో పట్టుకొని అవసరం పడ్డప్పుడు దాన్ని ఉపయోగించాలని నేను ఈ సందర్భంగా అందరికీ కోరుతున్నాను. ఈరోజు కన్య పిల్లలతో మనం ఆర్తి అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన వ్యవసాయ సలహాదారుడు ఎరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కడప జిల్లా పుల్లారెడ్డిపేట గ్రామంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల ఆలయంలో 9వ రోజున అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు కుమార్ స్వామి అధ్యక్షతన ఉదయం నుండి అమ్మవారికి అభిషేకములు, పుష్పార్చన, కోలాటం, నృత్యం, కుంకుమార్చన, ఖడ్గం, సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం మహామంగళహారతి నిర్వహించి తీర్థ ప్రసాదములు అందజేశారు.
ప్రముఖ ప్రభుత్వేతర సంస్థ 100 డ్రీమ్స్ ఫౌండేషన్ విజయవంతంగా 7 ఏళ్లు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న సూక్తం అనే కార్యక్రమం ద్వారా అనాథులకు కేవలం ₹1కే 365 రోజులు 25 మందికి అన్న సూక్తం భోజనశాల ద్వారా అందిస్తున్నారు. సంస్థ ఇప్పటికే తమ సేవలను బంగారుపాలెం, చీరాల, మహబూబ్ నగర్, హుబ్లీలో తమ స్టాల్స్ ద్వారా సుమారు 75,000+ భోజనాలు అందించింది. బంగారుపాలెంలో ఉన్న తమ పాత స్టాల్ ని నూతన స్టాల్ గా మార్చిన శుభ సందర్భంలో ముఖ్య అతిథిగా పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ మురళీమోహన్, బంగారుపాలెం తెదేపా అధ్యక్షుడు ఎన్పి ధరణి, జంబువారిపల్లి సర్పంచ్ కమల్నాథ్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్ రాజా, పోలీస్ శాఖ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ ప్రసాద్ మరియు మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొని సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. నీతి చౌదరి గారిని కూడా స్టేజ్ పై ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది అన్న సూక్తం 2000కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అన్న సూక్తం ప్రోగ్రాం అనేది ప్రతి ఒక్కరికి మనం 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చూస్తున్నాము. ఈ ₹1 స్టార్ట్ చేసిన మన్యం కృష్ణ గారు ఈ 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. అట్ ఇనిషియల్ స్టేజెస్లో ఈ బంగారుపాలెంలో మన కరోనా టైంలో చాలామంది కుటుంబాలు మరియు ఇక్కడ ఇది ఇప్పటికీ 70 సార్ ఓకే దగ్గర మీరు లోపలికి వెళ్ళండి. అన్నా సార్ ఓకే మేడం ఆయన వరై ఈ ₹1 ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నారో అన్న సూక్తం హైదరాబాద్ రీచ్ అయిన వెంటనే వి గాట్ ఎ కాల్ ఫ్రమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుంచి కాల్ రావడం, అదే వారంలో ఆయనకి ఫీవర్ ఉండడం వల్ల ఒక 4-5 రోజులు గ్యాప్ ఇచ్చి రమ్మని చెప్పారు. వెళ్ళాము, కలిసాము, మాట్లాడినప్పుడు చాలా చాలా సంతోషం ఆయన వ్యక్తం చేసింది కాకుండా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మనం కంటిన్యూస్గా మేము చూస్తున్నాము. బికాస్ నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక 4 సంవత్సరాలుగా పరిచయం ఉంది. తరచూ కలవడం వల్ల ఆయన గుర్తించి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని ఆయన ఈ నేమ్స్ అన్ని చాలా బాగున్నాయమ్మా, ఎందుకు ఇదంటే సో ఆ రోజు సార్తో మాట్లాడినప్పుడు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇక మీదట అన్న సూక్తం ఫుడ్ క్యాంటీన్స్ ఏమైతే స్టార్ట్ ఎక్స్ట్రా పెంచుతూ పోతామో అవన్నీ డొక్కా సీతమ్మ వారి జ్ఞాపకార్థము పెడతామని చెప్పాము. అదేవిధంగా ఇప్పుడు జడ్చర్లలో పెట్టిన స్టాల్ కూడా అలాగే డొక్కా సీతమ్మ వారి జ్ఞాపకార్థం పెట్టాము. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇదే విధంగా ఆవిడ పేరు మీదగానే కంటిన్యూ చేస్తాము. అండ్ దెన్ రీసెంట్గా సెకండ్ మా మేడం సెకండ్ సార్ దగ్గర అట్లే మేడం సార్ అన్న దగ్గరికి రండి అన్న ఓకే
ప్లస్ స్టాఫ్కి వచ్చిన ముఖ్య అతిథులకు చేసిన మన పార్టీ అధ్యక్షులు వారికి బంగారుపాలెం మండల అధ్యక్షులు గారి అలాగే ఎమ్మెల్యే గారు కానీ అలాగే కొంచెం లేటెస్ట్గా వచ్చిన మా అన్నగారు లోక్నాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మరీ ముఖ్యంగా సమయ సందర్భం అని ఆలోచించకుండా ఉన్న చిన్నపాటి సమయంలోనే ఇంతమంది గేదర్ అయ్యామంటే అది ఒక మన మురళీకృష్ణ గారి వల్ల సాధ్యమైంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నేను మెయిన్గా రావడానికి నాకు లేట్గా తెలిసినా కూడా సరే లోకేష్ గారు నైట్ 11 కాల్ చేసినారు. నైట్ 11 కాల్ చేసినా కూడా నాకు తెలిసింది లోకేష్ నేను ఎలాగైనా వస్తాను ఇక్కడికి, నేను వచ్చి ఎలాగైనా సరే నా సమయం నేను ఎలాగైనా ఇస్తాను అన్నకి. మరీ ముఖ్యంగా అన్న 3 రోజుల ముందే ఇలా ప్లాన్ చేసి ఇంత తక్కువ సమయంలో ఇంత గేదర్ చేస్తానని అనుకోలే. అదే ఇందాక మాట్లాడిన వైజాగ్ నుంచి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి బాలయోగి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలయోగి గారు జోహార్, జోహార్ టీఎంసీ బాలయోగి గారు జోహార్, జోహార్ టీఎంసీ బాలయోగి గారు జోహార్, జోహార్ టీఎంసీ బాలయోగి గారు జోహార్ గారు జోహార్, జోహార్ టీఎంసీ బాలయోగి గారు జోహార్, జోహార్, జోహార్ టీఎంసీ బాలయోగి గారు జోహార్, జోహార్ టీఎంసీ బాలయోగి గారు జోహార్, జోహార్ టీఎంసీ బాలయోగి గారు జోహార్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట సహకార సంఘం ఆధ్వర్యంలో సహకార సంఘం సభ్యుడు అయిన దొబ్బల రజనీకాంత్ 36 సంవత్సరాలకే అకాల మరణం చెందడం వలన సంతాపాన్ని తెలుపుతూ రజనీకాంత్ భార్య శాలినికి చెక్ అందజేయడం జరిగింది. సహకార సంఘంలో అకాల మరణం చెందిన వారికి సురక్షా నిధి నుండి 15,000 ఆర్థిక సహాయాన్ని అందజేయవలెనని తీర్మానించిరి. సురక్షా నిధి ద్వారా 60 సంవత్సరాల లోపు వారికి మాత్రమే ఆర్థిక సహాయం చేసే వెసులుబాటు కలదు. ఈ కార్యక్రమంలో న్యాలమడుగు శంకరయ్య, అధ్యక్షులు దోనపాటి సురేందర్, న్యాలమడుగు ఆంజనీ కుమార్, సల్వాజీ తిరుపతి, దోనపాటి రవీందర్, ఆదర్శ్, ఎఫ్పిఓ ఎడవల్లి రాజిరెడ్డి. చింతకుంట సహకార సంఘం 2018లో చింతకుంటలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి సహకార సంఘం ద్వారా సమాజంలో ఆపత్ సమయంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక సహాయం కొరకు చేయూతనిస్తూ వస్తున్నాము. అందులో ఈ మధ్యలో జరిగిన ఒక దురదృష్ట సంఘటన ఏంటంటే రజనీకాంత్ అనేటువంటి 30 సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో చనిపోయాడు. అతడు మా యొక్క సహకార సంఘంలో సభ్యుడు. అకాల మరణం చెందినటువంటి రజనీకాంత్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని మా డైరెక్టర్లందరం కూడా నిర్ణయం చేసుకున్నాం. అందులో ముఖ్యంగా మేము సురక్షా నిధి అనేటువంటిది ఏర్పాటు చేశాం. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ సురక్షా నిధి నుండి ఆర్థిక సహాయం చేస్తాం. కాబట్టి ఇవాళ ఈ సురక్షా నిధి నుండి రజనీకాంత్ కుటుంబానికి 15,000 రూపాయల చెక్కును అందజేసే కార్యక్రమాన్ని ఇవాళ మా డైరెక్టర్లందరూ తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు మేము వారి కుటుంబాన్ని కలిసి ఆ 15,000 రూపాయల చెక్కును వారికి అందజేస్తాం. కుటుంబానికి చేయూతనివ్వడమే కాకుండా ఆ కుటుంబానికి మా సహకార సంఘ డైరెక్టర్లందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తర్వాత విచారణ చేస్తున్నాం.